అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 666వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం అందరికీ. ముందుగా మనం ఆధ్యాత్మికము ధార్మికము అన్న విషయాన్ని చర్చించుకుంటున్నామండి. మీ దృష్టికి ఇప్పటికీ కొన్ని మార్లు తీసుకొని వచ్చుంటాను. భగవద్గీత మనకి ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మ అవినాశి. అర్థమైంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇది ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం అని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే సర్వశాస్త్రాల సారం మీ బుద్ధిలో కూర్చుంటుందండి. ఈ ఒక్క విషయాన్ని కానీ మీరు తిరస్కరించినట్లయితే మీరు ఎన్ని శాస్త్రాలు మీరు చదువుకున్నా కూడా అర్థమైందండి, దానివల్ల ఉపయోగం లేదు. మీరు యొక్క ఆత్మ సంస్కరించబడదు. అంటే సంస్కారాలు తామసికం నుంచి సాత్వికంగా మారవు. రేపు వచ్చేటువంటి స్వర్గంలోకి మీరు రాలేరు. అర్థమైంది. చాలా ముఖ్యమైన విషయం. అందుకని భగవద్గీతలో 2వ అధ్యాయంలో 28వ శ్లోకం అన్నమాట. 2వ అధ్యాయంలో 28వ శ్లోకం ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తోంది. ఏమంటే ఆత్మ మాత్రమే ప్రయాణం చేస్తోంది. శరీరం తీసుకుంటా విడిచిపెడతాం, విడిచిపెడతాం. ఈ కాలచక్రంలో ఎన్ని జన్మలు తీసుకోవాలి? మొత్తం 84 జన్మలు. అర్థం 8, 12, 21, 42 ఇప్పుడున్నటువంటిది ఒక జన్మ, మొత్తం 84. ఇందులో మీ యొక్క పురుషార్థము, మీ యొక్క సంస్కారాలు ఏ రీతిలో మీరు పరివర్తన చేసుకున్నారో, మీరు సత్యయుగంలో ప్రారంభించుకుంటారా, మీ జర్నీ త్రేతాలోనా, లేకపోతే ద్వాపరంలోనా, లేకపోతే కలియుగంలోనా, కలియుగం ఎండింగ్లోనా 2-3 జన్మలు తీసుకుంటారా అనేది మీ యొక్క సంస్కారాల యొక్క క్వాలిటీ, సాత్వికమా, రాజసికమా, తామసికమా బట్టి ఆధారపడింది. అందుకని గీతలో 2వ అధ్యాయం 28వ శ్లోకం ఏం చెప్తుందంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవనా. నాయనా, ఏ ఒక్క శరీరము కూడా నీకు పర్మనెంట్ కాదు. ఈ శరీరము తీసుకునే ముందర నువ్వు అవ్యక్త స్థితిలోనే ఉన్నావు. అంటే శరీరము లేని స్థితి అవ్యక్త, ఈ శరీరంలో ఉన్న స్థితి వ్యక్త. అవ్యక్తాదీని భూతాని, అర్థమైంది, వ్యక్త మధ్యాని భారత అన్నాడు. మధ్యలో నీకు శరీరం దొరికింది. మళ్ళీ ఎండింగ్లో అవ్యక్త నిధనాన్యేవా అన్నాడు. మళ్ళీ నిధనం అంటే మరణము. ఈ శరీరము త్యాగం చేసిన తర్వాత కూడా నీవు మళ్ళీ అవ్యక్త స్థితిలోకి వస్తావు. అందుకనే ఇటువంటి టెంపరీగా వచ్చి ఈ పాత్రని పోషిస్తావు, వెళ్ళిపోతావు. పోషిస్తావు, పాత్రను తీసుకుంటావు, డ్రెస్ వేసుకుంటావు, 4 డైలాగులు చెప్తావు, వెళ్ళిపోతావు. ఇదొక నాటకము అన్నాడు. అర్థమైందండి. ఇదొక నాటక రంగం. ఈ నాటక రంగంలో ఏ విధంగా అయితే ఒక 3 గంటల నాటకమో, ఇది మన కాలచక్రం మొత్తం 5000 సంవత్సరాల నాటకం అని చెప్తున్నాడు. వస్తున్నావు, ఒక పాత్ర వేస్తున్నావు, మళ్ళీ పాత్ర అయిపోతున్నాయి, వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ఇంకో పాత్ర తీసుకుంటావు. సో ఇక్కడ స్టార్టింగ్లోను ఎండింగ్లోను నువ్వు ఆత్మిక స్థితిలోనే ఉంటావు. అర్థమైందండి. మధ్యలోనే నీకు దేహం ఉంది. అందువల్ల దేనికి చింత, టెన్షన్ దేనికి, సమస్యలు దేనికి? అర్థమైందండి. ఎందుకు ఈ విధంగా టెన్షన్ పడిపోతూ స్ట్రెస్, టెన్షన్, ప్రెషర్లు, రోగాలు, సమస్యలు, గొడవలు, తగాదాలు, కొట్టుకోవడాలు, ఏదో అంతా కూడా మీదేదో పోయినట్టు, మీదేదో తెచ్చినట్టు, మీ కూడా ఏదో పట్టుకుపోతున్నట్టు? అర్థమైందండి. ఇదే విషయాన్ని మనకి అన్నమాచార్య కీర్తనలో వస్తుందండి. ఎందుకు చెప్తున్నానంటే మనం గత ఎపిసోడ్లో బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని ఒక అన్నమాచార్య కీర్తన మనం చెప్పుకున్నాం. ధార్మికంలో కేవలం మనం పాడుకుంటామండి. దాని అర్థం తెలిసినా అది నా కొరకు మాత్రమే, నా జీవితాన్ని ఉద్ధరించడానికి మాత్రమే అన్నటువంటి ఆలోచన రాదు. అటువంటి సంకల్పం చెయ్యము. ఇప్పుడు ఎవరు అందరూ అలాగే అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది అన్నమాచార్య, తాళ్లపాక అన్నమాచార్యులు గారు చాలా గొప్పవారని ఎంతో చెప్పుకుంటాం. వాళ్ళు వారు చెప్పిన మహావాక్యాలు ఎవరి కోసం? అర్థమైందండి. మనం ఎవరం కాకపోతే ఎవరున్నారు ఇంకా మన జీవితంలో ఈ యొక్క అర్థం చేసుకుని అది అనుభవం చేయడానికి? ఇప్పుడు అటువంటిదే మరొక మంత్రం చూడండి, ఒక్కసారి గమనించండి. నేను ఒక 4-5 మంత్రాలు మాత్రమే చెప్పుకుంటాను. అన్నమాచార్య కీర్తనలో ఒక 4-5 మంత్రాలు మనం అర్థం చేసుకోగలిగితే ఏమిటండి,
కేవలం బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే కీర్తనలు కాకుండా ఇతర అనేక సంకీర్తనలలో కూడా ఇదే సమత్వ భావాన్ని, సమతా భావాన్ని, అద్వైత సత్యాన్ని, అద్వైతం అంటే ఏంటి అర్థమైందండి, అంత ఒకటే. పరమాత్మ ఆత్మస్వరూపము, నేను ఆత్మస్వరూపం. పరమాత్మ దివ్య గుణాల సాగరుడు, నేను ఆత్మనే. ప్రతి ఒక్కరు ఈ విధంగా 850 కోట్ల మంది కూడా తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మయే. అర్థమైందండి. సో ఈ అద్వైత సత్యాన్ని చాలా ఘాటైన మాటల్లో చాటి చెప్పడం జరిగింది. ఆయన తెలుగు సంస్కృత భాషల్లో వ్రాసిన అనేక అద్భుతమైన కీర్తనలు అందులో ఎన్నో విధంగా ఆ విధంగా చెప్పారు. అందులో ఒక 4-5 మీ దృష్టికి తీసుకొస్తానండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం మరొక కీర్తన మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అది 2వ అధ్యాయంలోని 28వ శ్లోకానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మధ్యలో నువ్వు పాత్ర వేస్తున్నావు, పాత్ర ముందు నువ్వు అవ్యక్తము, పాత్ర తర్వాత నువ్వు అవ్యక్తము. ఇది కేవలం టెంపరరీ. మీరు ఏదైనా కానివ్వండి, మీ సమస్యల్లో చిక్కులో ఉండనివ్వండి, అది టెంపరరీ. అర్థమైందండి. ఒక నాటకము అని చెప్పాడు. అర్థమైందండి. నానాటి బ్రతుకు నాటకము అన్నాడు. చాలా ఫేమస్. నానాటి బ్రతుకు నాటకము. ఈ కీర్తనలో అన్నమయ్య మానవ జీవితం ఒక నాటకమని, ఇందులో వచ్చే పదవులు, హోదాలు, కీర్తి ప్రతిష్టలు, అర్థమైందండి, ధన సంపాదన, ఇవన్నీ ఏవైతే మనం అనుకుంటున్నామో, భౌతికంగా సుఖ సాధనాలని మనం ఏదైతే అమర్చుకోవాలని మన జీవితం పణంగా పెట్టుకొని మనం పరమాత్మని మనం సమూలంగా పూర్తిగా విస్మరించామో, ఇదంతా భగవంతుడు ఏమంటున్నాడు, అన్నమాచార్య ఏమంటున్నాడండి, ఇవన్నీ తాత్కాలికము. ఈ విధముగా చెబుతూ ఏమన్నాడు, చివరకు అందరూ చేరేది ఒకే చోటు. ఈ విధంగా ఆయన వివరించడం జరిగింది. ఒకసారి ఆ ప్రసిద్ధమైన కీర్తన వినండి. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. ఇది ఎవరైనా కాదనగలరా? ప్రపంచంలో 850 కోట్ల మందిలో ఎవరినైనా అడగండి. కులము మతం పక్కన పెట్టేయండి, ఎవరైనా కాదనగలరా? పుట్టటము నిజము, పోవుటయు నిజము, మట్టడి వాలల చోట నాటకము, ఎట్ట నెదుటగల ఈ ప్రపంచము, కట్టెదుట నమ్మిన వానిదే కైవల్యము అన్నాడు. అర్థమైందండి. నేను మామూలుగా గూగుల్లో తీసుకున్నాను ఈ శ్లోకాన్ని. అర్థమైందండి. అందులో ఉన్న అర్థమే ఒకసారి అర్థం తెలుసుకోండి. పుట్టడము నిజము, చనిపోవడము నిజము. ఈ రెండింటి మధ్య జరిగే జీవితము ఒక నాటకము. ఇది యథార్థం అండి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. దీన్ని ఎవరు కాదనలేరు. ఇది నాటకం అని ఎలా చెప్తున్నారు అంటే, అవునయ్యా, నువ్వు వచ్చావు, శరీరం అనే వేషం తీసుకున్నావు, 4 డైలాగులు కొట్టావు, తర్వాత ముసలివాడు అయిపోయావు, లేకపోతే మధ్యలో యాక్సిడెంట్ అయింది, మధ్యలో రోగం వచ్చింది, మధ్యలో ఎవడో వచ్చి మర్డర్ చేశాడు, అయిపోయింది, నాటకం క్లోజ్. అర్థమైందండి. అందువల్ల ఇది ఒక నాటకము. ఒక రాజు చనిపోయినా మట్టిలోనే కలుస్తాడు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఒక రాజు చనిపోయినా మట్టిలోనే కలుస్తాడు, ఒక భిక్షగాడు చనిపోయినా మట్టిలోనే కలుస్తాడు. ఇది ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఇక్కడ తారతమ్యాలు లేవు. భగవంతుడిని నమ్మిన వాడికి దక్కే మోక్షము ఒక్కటే. మోక్షాలు క్రైస్తవులకు వేరే, ముస్లింస్కి వేరే, హిందువులకు వేరే, ప్రపంచంలో ఒక్కొక్క గ్రూపుకి వేరే లేదండి. భగవంతుడు ఒక్కడే, ఆయన ఇచ్చే వారసత్వం ఒక్కటే, ఆయన ఉండే నివాస స్థానం ఒక్కటే. అది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడిని నమ్మిన వాడికి దక్కేటువంటి మోక్షము అది కూడా ఒక్కటే. సో ఈ విధంగా మన తదుపరి ఎపిసోడ్లో మరొక మంత్రాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తానండి. ఇప్పుడు మనము ఏం చెప్పుకుంటున్నామండి, కఠోపనిషత్తు మనం చెప్పుకుంటున్నాం. కఠోపనిషత్తు 1:3:7, 1:3:8. అంతకుముందు 1:3:5, 1:3:6. దాంట్లో రథరూపకం పెట్టాడు. ఒక రథముతో కంపేర్ చేశాడు. అంతా కూడా ఆత్మ రధికుడు, శరీరము రథము, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ విషయాలు మార్గాలు. ఇదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సత్యము. ఇందులో మీరు ఎటువంటి ఆలోచన అక్కర్లా. ఇంద్రియాలు గుర్రము, ఇంద్రియ విషయాలు శబ్దస్పర్శ రూప రసగంధ, ఇవన్నీ కూడా ఇంద్రియాలు మార్గాలు. ఇప్పుడు సారథి గట్టిగా ఉన్నాడు అనుకోండి, ఏ మార్గం కరెక్ట్గా ఉందో ఆ మార్గంలోకి ఆ రథాన్ని నడిపిస్తాడు. అర్థమైందండి. సో ఈ విధంగా చెప్పడం ద్వారా యమధర్మరాజు నచికేతుడికి ఏం చెప్తున్నాడండి, నియంత్రిత మనస్సు, అనియంత్రిత మనస్సు అంటున్నాడు. అంటే కంట్రోల్లో ఉన్న మనసు, కంట్రోల్ తప్పిన మనసు. అర్థమైందండి. అనియంత్రిత ఇంద్రియాలు, ఈ నియంత్రిత ఇంద్రియాలు. అనియంత్రిత ఇంద్రియాలు ఏమవుతాయి, పతనానికి దారితీస్తాయి. నియంత్రిత ఇంద్రియాలు పురోగతికి కారణము అని చెప్తున్నాం. అర్థమైంది. అక్కడ పతనం అన్నాడు, ఇక్కడ పురోగతి అన్నాడు.
ఇదే ప్రయాణాన్ని కొనసాగిస్తూ 1, 3, 7, 1, 3, 8 మంత్రాలు మనకి అర్థమైంది. ఎవరు గమ్యాన్ని చేరుకుంటారో, ఎవరు గమ్యాన్ని చేరుకోలేరు, ఈ నిగూఢ సత్యాన్ని. గమ్యం అంటే ఏంటి? హయ్యెస్ట్ ప్రాప్తి, పరమాత్మని ప్రాప్తి చేసుకోవడం, పరమాత్మకి సత్యమైన వారసత్వాన్ని పొందడం, ఇదనమాట. అక్కడ మనం ఇదివరకే గత ఎపిసోడ్లో మనం ఏం చర్చించుకున్నాం? విజ్ఞానవాన్ అవిజ్ఞానవాన్ అని చెప్పుకున్నాం. విజ్ఞానం అంటే ఆత్మజ్ఞాని, అవిజ్ఞానం అంటే దైహిక భ్రాంతిలో జీవించే అజ్ఞాని అనమాట. ఇది తెలుసుకున్నాం. అందులో 4 విషయాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకున్నాను. చాలా ఈజీగా అర్థం చేస్తాం. నాకు కూడా చదువుకుంటూ ఉంటే, ఇలా చెప్తూ ఉంటే కూడా నాకు ఇంకా డీప్గా అర్థమవుతున్న విషయాలు. అర్థమైందని స్టార్టింగ్లో నేను ఉపనిషత్తులు కానీ గీత చెప్పిన దానికంటే గ్రాడ్యువల్గా మీరు అర్థం చేసుకోగలిగితే ఇంకా డీపర్గా అర్థం చేసుకుంటున్నాం. అర్థమైందండి. వినగా వేపాకు తీయగా ఉండని ఏదో శ్లోకం చెప్పినట్టుగా అర్థమైందండి. మీరు కూడా ఆ విధంగా అర్థం చేసుకుంటూ ఉంటే ఎక్కడో దగ్గర మీకు సత్యం గోచరిస్తోంది. నేను సత్య మార్గంలో ఉన్నానా, అసత్య మార్గంలో ఉన్నానా? అర్థమైందండి. ఇక్కడ విజ్ఞానవాన్ అవిజ్ఞానవాన్ అన్నాడు ఒకటి. రెండవది సమనస్క అమనస్క అన్నాడు. అంటే మనస్సు నియంత్రణలో ఉన్నటువంటి స్థితి, మనస్సు నియంత్రణ కోల్పోయిన స్థితి. అర్థమైందండి. మైండ్ కంట్రోల్, మైండ్ నాట్ అండర్ కంట్రోల్. తర్వాత శుచి అన్నాడు, అశుచి అన్నాడు. శుచి అంటే పవిత్రత, శుద్ధత, శుభ్రత. అశుచి అంటే ఈ విధంగా, అశుచి అంటే అపవిత్రత. అదే తర్వాత 4వది ఏమన్నాడంటే, ఈ 4 విషయాలు మీరు అర్థం చేసుకుంటే కఠోపనిషత్తు మీకు బుద్ధిలో కూర్చుంటుంది. మనం తత్వం చర్చించుకుంటున్నాం. మనం మామూలుగా శ్లోకం అర్థం చర్చించుకోవడం కాదు. మన కోసం కూడా కాదు, నా కోసమే అని చెప్పి ప్రతి ఒక్కరు భావించాలి. అర్థమైందండి. 4వది ఏమని చెప్పాడు ఇక్కడ? 4వది ఏమన్నాడండి? తత్పదం ఆప్నోతి సంసారం చాదిగచ్చతి అన్నాడు. ఏంటి? ఒకటేమో ఎవరైతే హయ్యెస్ట్ పదం అంటే సంసారం అంట, సంసారంలో పడిపోతాడు. సంసారం అంటే ఈ కొట్టు పెట్టాడు కూడా అనమాట, కర్మల లోకంలో వెళ్ళిపోతాడు. అంటే ద్వాపర కలియుగాల్లో పడతాడు అనమాట. సంసారం చాదిగచ్చతి. తర్వాత ఇంకొకతను రెండవది ఏంటని అవుతున్నాడు. తర్వాత పదం భూయ నజాయతే అన్నాడు. అంటే ఏంటి? ఎక్కడైతే నువ్వు వెళతావో అక్కడ నువ్వు, అర్థమైందా, నువ్వు ఈ కొట్టుకో సంసారం అనే ఈ యొక్క దైహిక భ్రాంతిలో పడిపోయి ఇంద్రియ సుఖాల కోసము ఈ యొక్క కర్మలు చేసుకునే దాంట్లో పూర్తిగా కూరుకుపోయి అటువంటి లోకంలోకి నువ్వు వెళ్ళవు, డైరెక్ట్గా వెళ్ళవు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? సత్య త్రేతాయుగాల్లోకి వెళతావు. అంటే ఉన్నతమైనటువంటి తత్పదం భూయో న జాయతే. అక్కడ ఏంటంటాడు? భూయో న జాయతే అంటే మళ్ళీ అక్కడ ఈ యొక్క ద్వాపర కలియుగాల్లో కాదు, నీ జన్మ సత్య త్రేతాయుగాల్లో ఉంటుంది. 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. అందులో మనము విజ్ఞానవాన్ అవిజ్ఞానవాన్ మనం తెలుసుకున్నామండి. దాంతోపాటు దాన్ని సమర్థించేటువంటి గీతా శ్లోకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనము సమనస్క, ఎందుకంటే ముందు మనం కొన్ని విషయాలు మనం డైరెక్ట్గా సబ్జెక్ట్ స్టార్ట్ చేసాము, మీకు అర్థం కాదు. మనం గత ఎపిసోడ్లో ఏం చర్చించుకున్నాం అన్న విషయం మీకు అర్థమైంది అనుకోండి, కంటిన్యూటీ వస్తుంది. అందుకని చెప్పడం అనమాట. ఇప్పుడు సమనస్క అమనస్క అంటే మనస్సును ఏ విధంగా నియంత్రించుకోవాలి, అది నియంత్రించుకున్నవాడు ఏ విధంగా ఉంటాడు, నియంత్రించుకోనటువంటి వాడు ఏ విధంగా పతనమవుతాడు, ఇదన్నమాట. ఇందులో సమనస్క అమనస్క, నిగ్రహము, ఏకాగ్రత మరియు వశీకరణ కలిగిన మనస్సు, లేకుండా ఉంటే లేని మనస్సు. సమనస్క అంటే ఉన్నవాడు, కంట్రోల్లో ఉన్నవాడు, మనసు తన కంట్రోల్ అధీనంలో ఉంది, లేదా మనసు అన్న అధీనము కోల్పోయింది. అర్థమైందండి. ఈ అద్భుతమైన స్థితిని సమర్థించే కొన్ని అత్యంత శక్తివంతమైన గీతా శ్లోకాలను మనం పరిశీలిద్దామండి. అర్థమైందండి. ఈ శ్లోకాలు మనస్సును ఎలా అదుపులో ఉంచుకోవాలో అర్థం పడుతుంది. ఒకవేళ ఉంచుకోలేకపోతే మనకి ఎటువంటి నష్టం కలుగుతుందో అది మనకి స్పష్టం చేస్తోంది. ముందుగా నేను 6వ అధ్యాయంలోని 5, 6, అదే అధ్యాయంలోని 6, 6వ అధ్యాయంలోని 5, 6 ఈ 2 శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని రాబోతున్నాను. జాగ్రత్తగా ఇది కూడా ఇప్పటికే అనేక మార్లు చర్చించుకున్నాం, మీకు కూడా తెలుస్తుంది. నేను పలకగానే మీకు అర్థమవుతుంది, అవునండి చర్చించుకున్నామని. చాలా ముఖ్యమైనది. దయచేసి మీరు రాసుకోండి, ఒక పుస్తకం మీద రాసుకుని 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 5, 6 చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అంటాడు. తర్వాత 6 కూడా చెప్తాను. తర్వాత దీని యొక్క అర్థాన్ని మనం, తత్వాన్ని మనం చర్చించుకుందాం. బంధురాత్మాత్మనస్తస్య
ఏనాత్మైవాత్మనా జిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ అంటాడు. అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఇది 2 శ్లోకాలు యథార్థంగా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ దీని అర్థం ఇప్పటికే మనం చర్చించుకున్నామండి. మనుషులు ఏ విధంగా అంటున్నాడు, భగవంతుడు ఏమంటున్నాడు, భగవాను వాచ కదా. ఈ సంసార సాగరము నుండి ఉద్ధరించుకునే మార్గం నేను చెప్తానంటున్నాడు భగవంతుడు. కానీ ఎవరు ధరించుకోవాలి, ఎవరు అడుగు వేయాలి? అర్థమైందండి, మనమే ఉద్ధరించుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఉద్ధరించుకునే మార్గం తెలియదు మనకి. ఇప్పుడు భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి ఒక మానవ దేహాన్ని అధిరోహించి, నాయన ఉద్ధరించుకునే మార్గం నేను ప్రపంచంలోని 850 కోట్ల మందికి తెలియజేస్తున్నాను. మీరు ఉద్ధరించుకుంటే మీ జీవితం ఎలాగుంటుంది, ఉద్ధరించుకోకపోతే మీ జీవితం ఎలాగా భ్రష్టమైపోతుంది అనే సంగతి చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందండి. ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను, కానీ తమకు తామే అధోగతి పాలు చేసుకోరాదు. ఉద్ధరేదాత్మనాత్మ నా ఆత్మానం అవసాదయే, అధోగతి పాలు చేసుకోరాదు. ఎవడైతే రాజయోగ ప్రక్రియ ద్వారా తన మనస్సును, ఇంద్రియములను మరియు దేహాభిమానాన్ని, ఇది చాలా పరమశత్రువు అండి. నేను దేహం అంటూ జీవించడం అనేది పరమశత్రువు. శత్రువుతో మనం ఉన్నాం, శత్రువు పట్టుకుని కూర్చున్నాం. ఒరిజినల్గా నేను ఒక ఆత్మని, శాంతి స్వరూపాత్మని, పవిత్ర స్వరూపాత్మని, శక్తి స్వరూపాత్మని, ఆనంద స్వరూపాత్మని అన్న సంగతి మర్చిపోయాం. అర్థమైంది. అందుకనే ఎవరైతే ఈ మనస్సును, ఇంద్రియములను మరియు దేహాభిమానాన్ని ఎవరైతే జయిస్తారో అట్టి వారు ఏమండి, తమకు తానే పరమ బంధువు అన్నమాట. ఆ జీవాత్మ ఏమవుతుందండి, బంధువుగా పనిచేస్తుంది. మీ అంతరాత్మ మీకు బంధువుగా పనిచేస్తుంది. ఏం చేస్తుంది? అది తప్పు, అలా చేయకూడదు, అలా మాట్లాడకూడదు, ఈ మార్గంలో నడువు, ఇది పరమాత్మ మార్గము చక్కగా. ఎందుకంటే ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవుతుంది కదా. అర్థమైందండి. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో తమకు తామే ఉద్ధరించుకోవాలి. కానీ తెలుసుకోకుండా, నేను ఆత్మని అనుకోకుండా, నేను శరీరం అనుకుని ఈ భౌతిక ప్రపంచంలోని మీ జీవితాన్ని కొనసాగించారా, మీ ఆత్మ, మీరు అర్థము చేసుకోలేని ఆత్మ, మీరు అనుభవం చెయ్యలేని ఆత్మ మీకు శత్రువుగా పనిచేస్తుంది. అమనస్క సమనస్క. ఈ విధముగా జయించని వాడు తనకు తానే పరమశత్రువుగా మారి, నియంత్రణ లేని వారి మనస్సు, నియంత్రణ లేని వారి ఇంద్రియములు, దేహాభిమానము వారి ఆధ్యాత్మిక సాధనకు అవరోధములుగా నిలుస్తాయి. మనం పురోగతి చేయనివ్వదు మనకి. ఎప్పటి వరకైతే మీరు బాడీ కాన్షియస్నెస్లోని జీవితాన్ని గడిపితే మీరు ఆధ్యాత్మికంగా 0.0001% కూడా ముందుకు వెళ్ళలేరు. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. తర్వాత 6వ అధ్యాయంలోని 12వ శ్లోకం అండి. ఇప్పుడు 2 చెప్పాను, ఇది 3వది. 6వ అధ్యాయంలోని 12వ శ్లోకం అది. ఇది కూడా ఆత్మ సంయమ యోగం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగం ఆత్మ విశుద్ధయే. ఆఖరి పదం ఏంటండి? యోగము ఆత్మ విశుద్ధయే. నువ్వు ఏదైతే యోగం అనే ప్రక్రియ చేస్తున్నావో అది చివరికి నీ ఆత్మని శుద్ధి చేసే విధానమే చెప్తోంది. అదే సరి అయినటువంటి యోగము. తత్రైకాగ్రం మనః కృత్వా. దానికోసం ఏం చెప్తున్నాడు? చక్కగా సుఖాసనంపై కూర్చొని మనస్సును ఏకాగ్రపరిచి, ఏకాగ్ర అంటే ఏంటి? ఏకంటే ఒక్కడే, ఒక పరమాత్మ పైన పెట్టుకోవాలన్నమాట మన దృష్టిని. ఇప్పటి వరకు అందరూ భగవంతుడు సర్వవ్యాపి అంటూ గజిబిజిగా మనం భగవంతుడి గురించి మనకేం అర్థం కాకుండా చేసుకున్నాం. ఇప్పుడు అదంతా తప్పు, ఇది కరెక్టు, నన్ను మీరు స్మృతి చేయాలంటే బుద్ధిని ఏకాగ్రం చేసుకోండి అంటున్నాడు. అర్థమైందండి. మనస్సును ఏకాగ్రపరిచి, మనస్సు మరియు ఇంద్రియ క్రియలను నియంత్రించి, తత్రైక అన్నాడు కదా, తత్రైకాగ్ర మనః కృత్వ యత చిత్తేంద్రియ క్రియ అన్నాడు సార్. యత అంటే ఆ విధంగా నియంత్రించడం అన్నమాట. అర్థమైందండి. నియంత్రించి అంతఃకరణ శుద్ధి కోసము యోగాన్ని అభ్యసించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అంతఃకరణ శుద్ధి అంటే ఆత్మశుద్ధి. అమనస్క సమనస్క. అర్థమైపోయిందా? చేసుకున్నవాడు సమనస్క, చేసుకోకపోతే అమనస్క. ఈ శ్లోకములోని ఏకాగ్రం మనః కృత్వ అంటే మనస్సుని ఒకే లక్ష్యంపై నిలపడము. ఏ లక్ష్యం ఏమిటి? పరమాత్మ యొక్క స్మృతి. దానివల్ల ఆత్మ శుద్ధి అవుతుంది, ఆత్మలో గుణాలు, శక్తులు నిండుతాయి.
తర్వాత ఏమన్నాడు? యత చిత్తేంద్రియ క్రియ అన్నాడు. యత చిత్తేంద్రియ, చిత్తం అంటే మనసు, ఇంద్రియాలు, మనస్సు మరి ఇంద్రియాలను నియంత్రించడము. తర్వాత ఏమన్నాడు? ఆత్మ విశుద్ధయే అన్నాడు. ఆఖరి పదం ఆత్మ విశుద్ధయే, అంతఃకరణ శుద్ధిని పొందడం. ఆత్మ అంటే అంతఃకరణం, బయట శరీరం బాహ్యంగా ఈ భౌతిక శరీరం కాదు. రక్తము, చర్మము, మాంసం, ఎముకలతో కూడిన ఈ శరీరము నేను అనుకుని కూర్చుంటే ఆ విధంగా ఉన్నట్లయితే మీరు ఆధ్యాత్మికానికి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నారన్నమాట. అర్థమైందండి? అందుకని ఏమంటున్నాడు? కఠోపనిషత్తులో చెప్పిన సమనస్క మరియు సదా శుచి అన్నాడు. చూసారా? శుచి, సదా శుచి అన్నాడు, అశుచి అన్నాడు, సమనస్క అమనస్క అన్నాడు. సో ఈ సమనస్కకి ఏం చేయమన్నాడు? ఏకాగ్రం మనకృత్వ యత చిత్తేంద్రియ క్రియ, చివరికి లక్ష్యం ఏమిటి? ఆత్మ విశుద్ధయే. ఇది సమనస్క మరియు సదాశుచి అనే రెండు లక్షణాలకు ప్రత్యక్షంగా సమర్థించేటువంటి శ్లోకము. మరొకటి జితాత్మ స్థితి అని అంటే ఆత్మ అనుభవం చెయ్యాలి. ఆత్మని జయించడం అంటే ఏంటి? నేను ఆత్మ అంటే ఆత్మ సెల్ఫ్ కంట్రోల్ స్థితికి వచ్చేయాలన్నమాట. అర్థమైందండి? ఆత్మజ్ఞానం మనం ఉన్నట్లయితేనే మనం ఆ కంట్రోల్ స్థితికి వస్తాం కదా. నేను దేహం అనుకుంటే దేహం ఆత్మని కంట్రోల్ చేస్తుందంటే మనసు, బుద్ధి ఆ విధంగా దేహం కంట్రోల్ చేస్తుందంటే ఇంద్రియాలు కంట్రోల్ చేస్తాయన్నమాట. అందుకని ఏమవుతుంది? ఆత్మజ్ఞానం లేకపోతే ఇదే ఈ యొక్క ఇంద్రియ సుఖాలు, దైహిక ప్రాపంచిక సుఖాలు, సాధనాలు, డబ్బు సంపాదన, ఈ భౌతిక ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు, వీటి కోసమే మన జీవితాన్ని పణంగా పెట్టుకోవాల్సి వస్తుంది. అర్థమైందని ఒక్కసారి గమనించండి. మనస్సును పూర్తిగా జయించిన సమనస్క సాధకుడి అంతఃకరణ ఎలా ఉంటుందో ఈ శ్లోకం చెప్తోంది. ఏ శ్లోకము? 6వ అధ్యాయంలోని 7వ శ్లోకం చెప్తోంది. ఇందాక 6, 5, 6 తెలుసుకున్నాం కదా, దాని తదుపరి శ్లోకమే అనమాట. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానాపమానయో. ఇది ఆ శ్లోకం అండి. ఏం చెప్తుంది ఇక్కడ? మనస్సును పూర్తిగా జయించి పరమ శాంతిని పొందిన వాడి అంతఃకరణలో, ఇప్పుడు మనస్సును జయించాం అంటే ఆత్మజ్ఞానం వచ్చింది, ఆత్మ అనుభవం చేసే అభ్యాసం చేస్తున్నాం. అటువంటి అంతఃకరణ స్థితి ఉన్నవాడిలో పరమాత్మ స్థిరంగా ఉంటాడంట. పరమాత్మని కనెక్ట్ అవ్వడానికి మీరు పరమాత్మని దేహభ్రాంతిలో కనెక్ట్ అవ్వలేరు. అర్థమైందండి? ఆత్మ అనుభవం చేసి తీరాల్సిందే. ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మని కనెక్ట్ అవుతారు. పరమాత్మ సదా స్థిరంగా ఉంటాడు. అటువంటి సాధకుడు శీతోష్ణములలో, అటువంటి ఒకసారి పరమాత్మతో కనెక్ట్ అయిపోయి ద్వంద్వాలలో సమానంగా ఉంటాడు. సుఖము, దుఃఖము, మాన అపమానము, నిందా, స్తుతి. అర్థమైందండి? శీత ఉష్ణం అన్నాడు కదా, చలి, వేడి, ఇవన్నీ కూడా ద్వంద్వాలు. ఈ ద్వంద్వాల నుండి అప్ అండ్ డౌన్ అర్థమైందండి? శీతోష్ణములలో, సుఖదుఖములలో, మానవమానములలో ఎల్లప్పుడూ ఏకరసంగా అంటే స్థిరంగా ఉంటాడు. మరొక శ్లోకం, 5వ శ్లోకం. గాలి లేని చోట దీపము లాంటి మనసు. గాలి లేని చోట దీపం పెడితే ఆ దీపం అలా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, సమనస్క స్థితిలో ఉంటుంది. లేకపోతే గాలి ఉన్న దాంట్లో పెట్టారనుకోండి వెంటనే ఆగిపోతుంది. అందుకని ఎక్కడైనా మనం జ్యోతి ప్రజ్వలన అంటారు, కార్యక్రమాల ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన అంటారు, ఫ్యాన్ ఆపేయండిరా అంటారు. ఫ్యాన్ ఎందుకు ఆపేస్తారు? లేకపోతే జ్యోతి ఇలా వెలిగిస్తుంటే అయిపోతుంది. అర్థమైందండి? కఠోపనిషత్తులో గుర్రాలను నియంత్రించే పగ్గాల లాంటి మనస్సును ఏకాగ్రం చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన ఉపమానం అన్నమాట ఈ శ్లోకము. అర్థమైంది? గుర్రాలను నియంత్రించే పగ్గాలు. అర్థమైందండి? పగ్గాలు ఏంటి? మనస్సు. మనస్సును ఏకాగ్రం చేస్తే ఎలా ఉంటుంది అది మనకు చెప్తోంది 6వ అధ్యాయంలోని 19వ శ్లోకం అండి, ఆత్మ సంయమ యోగం. అర్థమైందండి? యదాదీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఇది 6వ అధ్యాయంలోని 19వ శ్లోకం అండి. దీని అర్థం కూడా చాలా సులభం అండి. గాలి లేని చోట ఉంచిన దీపపు జ్వాల ఎలాగైతే నిశ్చలంగా కదలకుండా ఉంటుందో, సరే, గాలి లేని చోట దీపం పెడితే నిశ్చలంగా కదలకుండా స్థిరంగా వెలుగుతూ ఉంటుంది. అదే విధముగా మనస్సును నిగ్రహించి, అంటే ఏమిచ్చాడు ఇక్కడ? సమనస్క అన్నాడు. మనస్సుని కంట్రోల్, నిగ్రహణ, మనోనిగ్రహం అంటే మనస్సు మన అధీనంలోకి రావడం అనమాట. ఆత్మ ధ్యానములో మునిగిపోయిన, అర్థమైంది? మనస్సును నిగ్రహించి ఆత్మ పరమాత్మ యొక్క స్మృతిలో, దాన్ని రాజయోగం అంటాడు. ఆ విధంగా నిమగ్నమైపోయిన యోగి యొక్క చిత్తము కూడా
అంత నిశ్చలంగా ఉంటుంది. అదే ఎప్పుడైతే పరమాత్మతో కనెక్ట్ అవుతామో ఈ యొక్క అలజడి నుంచి మనం బయటపడతాం. ఎప్పుడైతే గాలి అనే అలజడి వచ్చిందంటే దీపం ఎలా ఆరిపోతుందో అదేవిధంగా మనం కూడా అమనస్కగా ఉన్నామనుకోండి, రకరకాల ఆలోచనలు, దైహిక భ్రాంతిలో పరమాత్మతో కనెక్ట్ అయ్యే విధానం మనకు తెలియదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా గాలిలో ఉన్నటువంటి వాయువు ఉన్నటువంటి ఆ యొక్క స్థితిలో మనము ఆ విధంగా ఇదైపోతాం అన్నమాట. అర్థమైందండి? అందుకే నేను చెప్పాడు, గాలి లేని చోట ఉంచిన దీపపు జ్వాల ఎలాగైతే నిశ్చలంగా కదలకుండా ఉంటుందో, మనస్సును నిగ్రహించి ఉంచిన మనస్సును నిగ్రహించి ఆత్మధ్యానములో మునిగిపోయిన యోగి యొక్క చిత్తము కూడా అంత నిశ్చలముగా ఉంటుంది. ఇంకొక శ్లోకం చెప్పి నేను ముగిస్తానండి ఈ ఎపిసోడ్. 6వ అధ్యాయంలోని 26వ శ్లోకం. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అమనస్క సమనస్క. కఠోపనిషత్తు 1:3:7, 1:3:8. మనస్సును లాగి పట్టుకునే విద్య, టగ్ ఆఫ్ వార్ విత్ మైండ్ అంట. టగ్ ఆఫ్ వార్, అటు ఇటు లాగుతుంటారు కదా టగ్ ఆఫ్ వార్ అంటే. ఈ మనస్సును కూడా మనం గట్టిగా అటుపోతుంటుంది, మళ్ళీ లాక్కోవాలి, ఇటు పోతుంది, మళ్ళీ లాక్కోవాలి. ఈ విధంగా మనం గెలవాలన్నమాట. అర్థమైందండి? మనస్సు చంచలమైనది. అది ఎక్కడికి పారిపోతుందంటే అక్కడ నుండి ఎక్కడికి పారిపోతుంటే అక్కడ నుండి వెనక్కి లాక్కు రావడమే సమనస్క. వెళ్ళిపోతామంది, మళ్ళీ లాక్కొని రావాలి. అర్థమైందండి? దాన్ని సమనస్క. సమనస్క యొక్క నిజమైన సాధన అంటే అదన్నమాట. మనస్సు చంచలమైనది కాబట్టి అది ఎక్కడికి పారిపోతుంటే అక్కడ నుండి వెనక్కి లాక్కు రావడమే సమనస్క యొక్క స్థితి. అర్థమైంది? ఇదే నిజమైన సాధన. 6వ అధ్యాయంలోని 26వ శ్లోకం రాసుకునేవాళ్ళు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ అంటాడు. అర్థమైంది? యతో యతో అన్నాడు, తతో అన్నాడు. యతో యతో తతో ఎలా వెళ్ళిపోతుందో అలా లాక్కొని రావాలి అంటున్నాడు. స్వభావరీత్యా ఆ మనస్సు చంచలమైనది, అస్థిరమైనది. ఇటువంటి మనస్సు ఏ విషయాల వైపు, విషయాలంటే ఇంద్రియ విషయాలు, శబ్ద స్పర్శ రూపరసగంధ, ఈ విషయాల వైపు ఏదైతే వెళ్ళిపోతుందో ఆయా విషయాల నుండి దానిని బలవంతముగా వెనక్కి మళ్లించి మరల ఆత్మయందే స్థిరపరుస్తూ తన వశము చేసుకోవాలి. అంటే సెల్ఫ్ కంట్రోల్ కోసం ఒక ఉపాయం మనకి 6వ అధ్యాయం 26వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క విధానాన్ని భగవంతుడు చెప్పిన మహావాక్యాల్ని ఆచరించామనుకోండి, ఆచరించడమే తత్వము. తత్వం అంటే నేను ఆ విధంగా ఆచరించే చర్యలు తీసుకున్నాం అనుకోండి, అది సమనస్క అవుతుంది. లేదు దీన్ని కేవలము ఏదో చదువుకోవడానికి, పారాయణం చేయడానికి, నలుగురు చెప్పడానికి మాత్రమే ఉపయోగించుకున్నాను అనుకోండి, నన్ను నేను తీర్చిదిద్దుకోలేదనుకోండి, అది అమనస్క అవుతుంది. అర్థమైందని మరికొన్ని శ్లోకాలు తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.